నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జీవీఎంసీ మేయర్పై అవిశ్వాసంలో నెగ్గిన కూటమి, అనుకూలంగా ఓటు వేసిన 74 మంది సభ్యులు. న్యాయం గెలిచిందన్న కూటమి నేతలు, త్వరలో జీవీఎంసీ మేయర్ను ఎన్నుకుంటామని వెల్లడి. మద్యం కేసులో సిట్ విచారణకు హాజరైన మిథున్ రెడ్డి, కుంభకోణంలో పాత్రపై ప్రశ్నిస్తున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, నేతల అవగాహన ర్యాలీలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు. త్వరలో బోట్స్వానా నుంచి భారత్కు మరో 8 చేతాలు, 2 దశల్లో సాగనున్న తరలింపు. జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని కూటమి పార్టీలు నెగ్గాయి. సమావేశం అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదు కాబట్టి మమ్మల్ని చీకొట్టారు కాబట్టి ఖచ్చితంగా రిజైన్ చేయమని చెప్పేసి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ప్రజా పరిపాలనకు వ్యతిరేకంగా ఎప్పుడున్నా కూడా ఇలాంటి పరిపాలన ఈ విషయాల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్పై అవిశ్వాస తీర్మానంలో కూటమి నేతలు విజయం సాధించారు. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట్ కుమార్పై అవిశ్వాస తీర్మానం పెట్టగా అనుకూలంగా 74 మంది సభ్యులు ఓటు వేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 74 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మరోవైపు కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్, సిపిఎం కార్పొరేటర్ గంగారం భేటీకి దూరంగా ఉన్నారు. ఒక మాట అన్నారు, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటా మొత్తం అందరూ కూడా వైసీపీ నుంచి మా పార్టీలోకి వస్తారు అంటే అప్పటి నుంచే ఉందా ఈ వ్యూహం అంతా? అప్పటిదాకా కూడా అవసరం లేదు. ఆ రోజు కానీ మా నాయకులు కానీ పర్మిషన్ ఇచ్చుంటే ఆ రోజు అయిపోయేది. ఉన్నోళ్ళు కూడా వదలమని చెప్పండి, పాస్పోర్ట్లు ఇచ్చామండి. అందరూ కూడా ఈ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో మాకు నెక్స్ట్ గెలిచే వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు చూసుకొని తీసుకున్నాం తప్ప ఎవరిని పడితే వాళ్ళు తీసుకోలేదనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళమని చెప్పాం. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. ఇంకా పాస్పోర్ట్లు వస్తే వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. బలవంతంగా దాచుకొని ఉన్నారు కాబట్టి ఉన్నారు. పాపం వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎక్కడో శ్రీలంకలో ఎక్కడ దాచి ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. లేకపోతే మొత్తం ఇక్కడే ఉండేవాళ్ళని కూడా తెలియజేస్తారు. ఎవరైనా బెదిరించినట్టుగా కానీ అసలు ఎన్డీఏ కూటమి నాయకులు ఎక్కడైనా అసలు మాట్లాడిన పరిస్థితి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మేము లాస్ట్కి మమ్మల్ని ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించినా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలేదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఎవరన్నా విహారయాత్రకు ఎవరైనా ఎల్లుండొచ్చు కానీ మేమైతే మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. మా కార్పొరేట్లు అందరూ ఇక్కడే ఉన్నారు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మొత్తం ప్రజెంట్ అయ్యారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు కూడా బాగుంటుంది, హ్యాపీగా ఉండండి. అది మా నాయకులు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆ క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారు. మీరందరూ కూడా చూస్తారు. దానికి ఒక సిస్టమ్ ఉంది, ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. ఏ సామాజిక వర్గమైనా ఒకటే. ప్రజా పరిపాలన సాగాలనుకున్నప్పుడు మా వదిన గారికి నేను చాలా స్పష్టంగా చెప్పా. మీరు తెలుసుకోవాల్సిందంటే వదిన గారు మీరు డమ్మీ అయిపోయారు. నేను ఉన్నాను. 4 సంవత్సరాలు ఎమ్మెల్సీని ఏమీ కాకుండా వదిలేశాను. డమ్మీగా బతకలేక నువ్వు కూడా వద్దు రిజైన్ చేయమని చెప్పి అడిగి అప్పుడే ఎందుకు ఆ డమ్మీ పరిపాలన, నీకు ఏం పవర్ ఉంది, నీకు ఎక్కడైనా కనీసం ఒక శంకుస్థానం చెప్తున్నారా, ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను కూడా రిక్వెస్ట్ చేశాను. మొన్న కూడా బతికితే పుల్లాగా బతకాలి, లేకపోతే అన్నీ వదిలి ఇంట్లో కూర్చోవాలి తప్ప పరిపాలన వీసీ ప్రసాద్ రెడ్డి చేస్తుంటే వీళ్ళు ఇంట్లో కూర్చొని పెట్టారు. పరిపాలన సాయిరెడ్డి గారు చేస్తూ ఉంటే రూమ్లో కూర్చున్నారు. ఎందుకు
డమ్మీగా బతకడం కంటే ఒకరోజు పులిగా బతికినా చాలని చెప్పడం జరిగింది. ఎవరు పిలవలేదు ఇక్కడ, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మద్దతు ఇవ్వడమే, పిలిచేది ఏముండదు. వస్తే స్వాగతిస్తాం, ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. అది ఇప్పుడే చెప్పాం. మా బాస్ నిర్ణయమే ఫైనల్. బాస్ ఏది చెప్తే చేస్తాం. బాస్ చెప్పిందే కన్ఫర్మ్. ఎవరు లేరు, అందరూ వచ్చారు. అందరికీ నమస్కారం. అండి ఈరోజు గత 4 సంవత్సరాల క్రితం ముగ్గురుతో స్టార్ట్ అయిన జనసేన ఈ రోజు 14 మంది అయ్యారు. వచ్చిన 11 మంది కూడా మాకు చాలా కీలకమైన మనుషులుగానే మేము భావిస్తాం. మా ప్రస్తావన ముగ్గురుతో స్టార్ట్ అయింది జనసేన, కానీ ఈ రోజు 14 మంది అయ్యామంటే అది మా పవన్ కళ్యాణ్ గారికి మేము ఇచ్చే గిఫ్ట్. ఎందుకంటే ఈ 11 మందిని కూడా మేము ఒక ఎమ్మెల్యే లాగా మేము VVIP ట్రీట్మెంట్ ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మాకు చాలా అవసరం. అలానే వాళ్ళు ఏవైతే అక్కడ కోల్పోయారో వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫు నుంచి మేము వాళ్ళకి వార్డు అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అన్ని విధాలుగా మేము సహకరిస్తామని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలానే ఎన్డీఏ కూటమి ఏ పని తలపెట్టినా జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తో ముందొచ్చి ఓటేయడానికి ముందు వస్తుంది. ఈ జనసేన లేనిదే ఏదీ లేదని మేము ప్రతి దాంట్లో ప్రూవ్ చేస్తాము. సో ఈ రోజు జనసేన పార్టీయే కీలకమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ మేము మరో విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి మేము ఇచ్చాం. మాకు ఇప్పటి వరకు సహాయ సహకారాలు మాకు అందించిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి కానీ, పంచకాల రమేష్ గారికి కానీ, కొనతాల రామకృష్ణ గారికి కానీ, సుందర విజయ్ కుమార్ గారికి కానీ, అలానే మా మంత్రివర్యులు, మా పూజ్యులు, మా పెద్దలు, మా మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే మా పార్టీలోకి వచ్చారో కార్పొరేటర్స్ వాళ్ళందరికీ కూడా మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు వాళ్ళందరూ సపోర్ట్ వచ్చారండి. ఆయన ఓటు కీలకం అండి. ఇక్కడ తిప్పల వంశీరెడ్డి గారు వచ్చారు, ఆయన సపోర్ట్ చేశారు. అటు సైడ్ ఆయనకి అన్యాయం జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలు అవ్వలేదు. అందుకే ఈ రోజు ఉన్నారు కాబట్టి 74 ఓట్లు పడ్డాయి. లేదు ఉన్నారు. కొన్నాళ్ళుగా ఉత్కంఠగా మారిన జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో కూటమి పార్టీ తొలి విజయం సాధించింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో జీవీఎంసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు భద్రత కల్పించారు. పాస్ చూసిన తర్వాతే లోపలికి అనుమతించారు. జీవీఎంసీ సిబ్బందిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. జీవీఎంసీ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సంగభద్ర బాగ్చి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా 21వ డివిజన్ కార్పొరేటర్ వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఎక్స్-అఫీషియో సభ్యులు 16 మంది ఉండగా 11 మంది కూటమి వైపే ఉన్నారు. వైసీపీకి 4 బలం ఉంది. కార్పొరేటర్లు జనసేనకు 14, బీజేపీకి 2, టీడీపీకి 48 మంది కలిపి మొత్తం 75 మంది వరకు సంఖ్యాబలం ఉంది. కూటమికి విశాఖ మేయర్ పీఠం దక్కితేనే అభివృద్ధి సాధ్యమని స్థానిక నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంతో సాగర నగరి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని నేతలు ఆశాభావంతో ఉన్నారు. అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్న వారికి స్థానిక ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ కాబోతున్నారు. 4 సంవత్సరాల క్రితం అందరూ కూడా వాళ్ళ పట్ల దించాలని చెప్పని గత దానికి సంబంధించి మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఏదైతే ఆ పార్టీ కూడా రాజీనామాలు వచ్చేసి అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కూటమిలో చేరడం అందరి సమిష్టి సహకారంతో ఈ రోజు ఏదైతే కూటమి ఇచ్చిన ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టుగా నెంబర్ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న మేయర్ పరిపాలనకి చలమగీతం జరిగింది. మన కొత్త మేయర్ కూడా ఎన్నుకోబోతా ఉన్నారు. ఒక ప్రజారంజకమైన పరిపాలన చేసుకుంటూ
స్థానిక సంస్థల్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా చాలా కీలకం. ఈ రోజు 98 వార్డులతోటి దాదాపు 2 పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ తోటి ఇది పెద్ద కార్పొరేషన్. అటువంటి కార్పొరేషన్ లో ఒక సమర్థవంతమైన మేయర్ అలాగే మిగతా కార్పొరేటర్లు ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో మేము చేసి చూపించుకుంటాం. ప్రభుత్వం ఇచ్చిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ కార్యక్రమాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ వారం ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ నినాదంతో ఇళ్లు దుకాణాల్లోని ఈ వేస్ట్ను ప్రజాప్రతినిధులు అధికారులు సేకరిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. నెల్లూరు వీఆర్సీ కళాశాల నుంచి నర్తకీ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు మంత్రి నారాయణ నివాళులర్పించారు. నెల్లూరు అల్లీపురం డంపింగ్ యార్డులో రీసైక్లింగ్ పనులను నారాయణ పరిశీలించారు. నెలకో థీమ్తో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈసారి ఈ వేస్ట్ సేకరణ కోసం ర్యాలీ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈరోజు ఈ వేస్ట్ అంతా తీసుకొని దాన్ని రీసైకిల్ చేసే ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. మన ఇళ్లలో చెడిపోయిన టీవీలు కావచ్చు, ఎలక్ట్రానిక్లు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఏది చెడిపోయినా వాటన్నిటినీ మనం ఇస్తే అవి తీసుకొని రీసైక్లింగ్ వాళ్ళు కొంత అమౌంట్ కూడా ఇస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీలో సచివాలయాలు వీటిని తీసుకునేటట్టుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సచివాలయాలు ఏ సచివాలయకైనా ఈ వేస్ట్ ఇస్తే దాన్ని తీసుకుంటారు. అక్కడ నుంచి యాక్చువల్గా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ప్రత్యేకంగా, అవి తీసుకుపోయి వాళ్ళు ఒక కంపెనీ లాగా పెట్టుకొని ఒక ఫ్యాక్టరీ పెట్టి దాంట్లో సెగ్రిగేట్ చేసి మళ్ళీ రీసైకిల్ చేస్తున్నారు. ఆ థీమ్తో ఈరోజు ఈ శనివారం, ఈ 3వ శనివారం ఈ నెలలో ఈ కార్యక్రమం చేసాం. నెల్లూరులో భారీ ఎత్తున విద్యార్థులు, అటు ప్రజాప్రతినిధులు, తర్వాత అధికారులు అందరూ పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థలు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి అనే యొక్క స్లోగన్తో ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఏ నిదానంతో ఇచ్చారో దాన్ని 100కి 100 రూపాయలు ముందుకు తీసుకుపోయేటట్టుగా మున్సిపల్ శాఖ పనిచేస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడి ప్రసాద్ పాల్గొని వ్యర్థాలు తొలగించి ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్లపై చెత్త, వ్యర్థాలు పడేయకుండా పరిసరాలను పరిశుభ్రతగా పాటిస్తూ అందరూ అవగాహనతో ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. స్వచ్ఛాంధ్రలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలని ఎమ్మెల్యే కోరారు. దెందులూరు నియోజకవర్గాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్ది ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అధికారులు, కూటమి నాయకులతో కలిసి జాతీయ రహదారి పక్కన చెత్త తొలగింపు చేపట్టారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా టీటీడీ అధికారులు సుమారు 400 మంది స్వచ్ఛ తిరుమల పేరుతో శ్రమదానం చేశారు. తిరుమల నుంచి తిరుపతి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డుకు ఇరువైపులా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. స్వచ్ఛతకు మారుపేరైన తిరుమలలో భక్తులందరూ చెత్త కుండీలను వినియోగించుకోవాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. స్వచ్ఛ తిరుమలలో భాగంగా ఘాట్ రోడ్డు క్లీన్ చేద్దామని చెప్పడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం. దాదాపు 400 మంది ఆఫీసర్స్ వాలంటరీగా పార్టిసిపేట్ చేసి క్లీన్ చేస్తున్నారు. అలానే స్వచ్ఛందంగా బాలాజీ నగర్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. పోలీసు విభాగం వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయ్యారు. భక్తులు కానీ మిగతా వాహనదారులకు కానీ మీరు ఎప్పుడు కూడా డోర్లో ఉంచి బయటికి వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమన్నా ఉంటే డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో ఆపి ఆ డస్ట్బిన్లో వేస్తే అది అందరికీ కూడా మేము చేసే యొక్క ఈ గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతమైనట్టు అవుతుందని ప్రార్థిస్తున్నాను.
కడప 7 రోడ్ల కోడలి వద్ద ఎమ్మెల్యే మాధవి, కలెక్టర్ శ్రీధర్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ-వేస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర ప్రజల నుంచి ఎలక్ట్రికల్ వ్యర్థాలను సేకరించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర కోసం నిబద్ధతతో పనిచేస్తామంటూ సామూహిక ప్రమాణం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని మురికి ఆంధ్రప్రదేశ్గా మారిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పారపట్టి కాలువల వెంబడి ఉన్న చెత్త చెదారాలను పారపట్టి తొలగించి ఎత్తిపోశారు. పారిశుద్ధ్య కార్మికులతో పోటాపోటీ మరి చెత్త తొలగించి శ్రమదానం చేశారు. పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే త్రాగునీరు సాగునీరు అందించేటువంటి కాలువ మీద ఏ విధంగా అయితే వ్యర్థ పదార్థాలు ఏదైతే ఇష్టానురీతిన ఇక్కడ తిష్ట వేశాయో వాటన్నిటినీ కూడా ఈరోజు పారిశుద్ధ కార్మికులతో కలిసి పారపట్టి గుణపం పట్టి మరి ట్రాక్టర్ల మీద ఆ యొక్క ఎగుమతులు చేసి మరి ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములయ్యాం. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తన ఇల్లును ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటాడో పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా ఏమి ఇచ్చాడయ్యా అంటే 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే చెత్త మీద కూడా పన్నేసి చెత్త పాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు చరమగీతం పాడినట్లుగానే ఈరోజు ఆ చెత్త పన్నును కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా మరి అందరూ కూడా ఒక పట్టుదలతో ఒక కృషితో మళ్ళీ ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగానే మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో గుంటూరు భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. సాయి మనోజ్ఞ 2 విడతల్లోనూ 100% సాధించడంతో పాటు అఖిల భారత స్థాయిలో అమ్మాయిల విభాగంలో టాపర్గా ఓపెన్ కేటగిరీలో 18వ ర్యాంకు సాధించినట్లు ఆయన వెల్లడించారు. కె సాయి షణ్ముఖ్ రెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ కేటగిరీ 52వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 2వ ర్యాంకు తెచ్చుకున్నట్లు వివరించారు. వివిధ కేటగిరీల్లో సుభాష్ 8వ ర్యాంకు, పి లక్ష్మీనారాయణ 11వ ర్యాంకు, కె యశ్వంత్ 13వ ర్యాంకు, కె పార్థసారథి 20వ ర్యాంకు సాధించారన్నారు. 100లోపు 16 అత్యుత్తమ ర్యాంకులు, 200లోపు 28 ర్యాంకులు భాష్యం విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన సన్మానించారు. అధ్యాపక సిబ్బందిని అభినందించారు. కేవలం గుంటూరు భాష్యం బ్రాంచ్ నుంచే ఇంత మంచి ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. మొత్తం మీద 24 మందికి 100% వస్తే అందులో గర్ల్స్ 2 మాత్రమే వచ్చారు. ఆ 2లో మన సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ. సాయి షణ్ముఖ రెడ్డి మరి 52nd ర్యాంకు సాధించడం జరిగింది ఈ జేఈఈ మెయిన్లో ఓపెన్ కేటగిరీలో. అంతా 24 మంది పర్సంటేజ్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ సాయి మనోజ్ఞ ఉండటం, మరి అందులో ఆ అమ్మాయి కూడా గుంటూరు అమ్మాయి కావటం మన గుంటూరుని జాతీయ స్థాయిలో మరి ఆ అమ్మాయి నిలబెట్టి మన ఖ్యాతిని పెంపొందించిందని చెప్పుకోవడానికి భాష్య విద్యా సంస్థల తరఫున మేమెంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. అన్ని కేటగిరీస్లో ఆల్ ఇండియా వైజ్ చూస్తే 100లోపు 16 ర్యాంక్స్ ఉన్నాయి, 200లోపు 28 ర్యాంక్స్, 500లోపు 60 ర్యాంక్స్, 1000లోపు 82 ర్యాంక్స్. నేను రోజు ఇచ్చిన వర్క్షీట్స్ చేసేదాన్ని అండ్ మా టీచర్స్ చెప్పినట్టు ఇచ్చిన మెటీరియల్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ఫినిష్ చేస్తూ అలా కష్టపడ్డాను.
రోజుకి 12 to 14 hours చదివాను. నేను వీక్గా ఉన్న సబ్జెక్ట్తో మార్నింగ్ పొద్దున్నే స్టార్ట్ చేసేదాన్ని ఆ సబ్జెక్ట్తోనే, అండ్ అది కంప్లీట్ అయితే వచ్చిన ఒక సాటిస్ఫాక్షన్తో మిగిలిన 2 కూడా చేసేదాన్ని. రోజులో ఒక 12 to 14 hours ఎవ్రీడే కష్టపడ్డాను. నెక్స్ట్ అడ్వాన్స్ రాసిన తర్వాత ఒక మంచి ఐఐటీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నేను స్టార్టింగ్ నుంచి ఫౌండేషన్ భాషం స్కూల్లో తీసుకున్నాను. దాని తర్వాత ఇంటర్ కోసం భాషం కాలేజ్కి వచ్చాను గుంటూరుకి. ఇక వీళ్ళు ప్రొవైడ్ చేసిన వర్క్ షీట్స్ ఎగ్జామ్స్లో కానీ నాకు బాగా హెల్ప్ అయ్యాయి. దానివల్ల నాకు మంచి ర్యాంక్ వచ్చింది చెప్పడానికి సందేహమే లేదు. ఫస్ట్ మెయిన్స్ రాసిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చింది, అంటే మెయిన్స్ ఎలా అడుగుతున్నారు క్లారిటీగా. దానివల్ల సెకండ్ మెయిన్స్ ఇంకా బాగా రాయగలిగాను. ప్రస్తుతం నేను అడ్వాన్స్ ఐఐటి బాంబే సీట్ కొట్టడానికి ఫిక్స్ అయ్యాను. దానికోసం కష్టపడుతున్నాను.